గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు టైం 3 AM అవుతుంది. రోజు సింబగాడు మార్నింగ్ ఇదే టైంకి లేస్తాడు. అసలు వీడికి ఎగ్జాక్ట్ టైం ఎట్లా తెలుస్తుందో తెలియదు. ఇంకా వాడు మార్నింగ్ లేచిండంటే ఎంత పడుకోబెట్టడానికి ట్రై చేసినా వాడు పడుకోడు. ఇంకా మనం లేవాల్సిందే. మామూలుగా పిల్లలు బ్లాంకెట్స్ కప్పుకోవడానికి ఇష్టపడారు. సో ఇలా స్లీప్ సూట్ వేసినాం అనుకో, మనం బెడ్షీట్ కప్పాల్సిన పని ఉండదు. రూమ్ టెంపరేచర్ మామూలుగా 20 degreesకి సెట్ చేసి ఆ తర్వాత నేను ఈ స్లీప్ సూట్ తీసేస్తా. కాసేపు వాడితో ఆడుకొని కొన్ని ముచ్చట్లు చెప్తూ ఉంటా. వాడు వింటూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. నైట్లో హీటర్ ఆఫ్లో ఉంటుంది కదా, రూమ్ మొత్తం చల్లగా అయిపోతుంది. కాబట్టి రూమ్ టెంపరేచర్ బాగా సెట్ అయ్యాక మసాజ్ అయితే స్టార్ట్ చేస్తా. కొన్ని స్ట్రెచ్చింగ్స్ కూడా వేస్తా. అప్పుడే ఇంకా హెడ్కి ఆయిల్ కూడా పెట్టేస్తా. వాడికి హెడ్కి ఆయిల్ పెట్టించుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. చాలా చిరాకు పడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న లేచిండు, ఆయన మాట్లాడుతూ ఉంటే చూస్తా నవ్వుతూ ఉన్నాడు. మార్నింగ్ సింబాడ్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయంటే, మీరు కొట్టుకోండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అట్లా ఉంటుంది. వాడిని ఆడిస్తూ ఈ గ్యాప్లో ఫోన్ చూస్తా. ఎవరైనా నైట్లో కాల్ చేసిర్రా, మెసేజ్ చేసిర్రా, ఆ తర్వాత వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూసి ఎవరైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదా, బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఉంటే విష్ చేసేసి మళ్ళీ వీడితో ఆడుకుంటూ ఉంటా. సింబాడ్ మార్నింగ్ పర్సన్ ఉన్నాడు, నాకు కంప్లీట్గా ఆపోజిట్. మామూలుగా అంటూ ఉంటారు కదా, పిల్లలు ఒక 1 month నైట్లో పడుకుంటే 1 month డేలో పడుకుంటారని. వీడు పుట్టినప్పటి నుంచి చూస్తున్నా నైట్లోనే పడుకుంటాడు. ప్రొద్దున్న ఎర్లీ మార్నింగ్ 2కి 3కి అట్లా లేస్తాడు. ఇంకా అదే ప్యాటర్న్ ఉంది. 6 months అవుతుంది కానీ. ఇప్పుడు అర్జున్ టర్న్ స్టార్ట్ అవుతుంది. నేను కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యే వరకు ఆయన చూసుకుంటాడు. ఈరోజు అర్జున్కి 12 hours వర్క్ ఉంటుంది. సో డే మొత్తం నేనే చూసుకోవాలి. అందుకోసం నేను కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యే వరకు అర్జున్ చూసుకుంటాడు ప్రొద్దున. అర్జున్ అయితే వర్క్కి వెళ్ళిపోయాడు. సింబాడ్కి కనబడతా ఉండాలా, లేకపోతే ఏడుస్తాడు. అందుకే స్ట్రోలర్లో పెట్టి నేను ఇక్కడ పని చేసుకుంటూ ఉంటా. వీక్ డేలో నాకు వర్క్ ఉంటుంది కదా, అన్నీ ఎక్కడెక్కడే పడేస్తూ ఉంటాం. వీకెండ్లో ఇంకా మొత్తం డీప్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. మినిమం ఒక 2 hours అయితే పడుతుంది మొత్తం క్లీన్ చేయాలంటే. క్లీన్ చేయడం ఒక టాస్క్ అయితే, క్లీన్ చేస్తూ సింబగా ఆడిస్తూ ఉండాలా. వాడికి ఎవ్రీ 10 minutesకి ఒకసారి చిరాకు పడుతూ ఉంటాడు. వాడిని ఆడించాలి, వాడికి మాటలు చెప్పాలి. ఏదన్నా పాటలు పాడితేనే వాడు ఊరుకుంటాడు. ఇట్లాంటి టైంలో అనిపిస్తూ ఉంటుంది, ఇండియాలో ఉంటే ఎవరో ఒకరు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరో ఒకరు వాడిని ఆడిస్తూ ఉంటుండే మనం పని చేసుకునేటప్పుడు. కానీ అబ్రాడ్లో ఉండే వాళ్ళకు ఇది తప్పదు. మనమే వర్క్ వేసుకోవాలి, మనమే వాడిని చూసుకోవాలి. ఇంకా అన్ని పనులు మనమే వేసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజు ఎందుకో వాడు చాలా క్రాంకీగా ఉన్నాడు. ఏ మ్యూజిక్ పెట్టినా వినట్లేదు, మాట్లాడినా వినట్లేదు, ఎత్తుకోవాలన్నట్టే చేస్తుండు. ఇంకా బయటకు వెళ్ళి కొంచెం ఎండ కొడుతుంది కదా, సన్ని చూపించేసి కొంచెం నేను కూడా వాక్ వేసి ఎక్సర్సైజ్ చేయడం కుదరతలేదు. రోజు ఎవ్రీ వీకెండ్ ఇద్దామనుకుంటా, కానీ అన్ని పనులతోనే సరిపోతుంది. సో ఇట్లాంటప్పుడే కొంచెం నేను కూడా చిన్నగా వాక్ వేసి ఇంకా నెత్తుకున్నట్టు ఉంటుంది, నాకు కూడా చిన్న ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది అని అనుకుంటా. మొన్నటి వరకు అమ్మ ఉండే కదా, క్లీనింగ్ సెక్షన్కి అసలు వచ్చేది కాదు నేను. సో ఇప్పుడు అమ్మ లేదు, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా సింబాడు మొన్నటి వరకు చిన్నగా ఉంటుండే కాబట్టి ఒకే దగ్గర పడుకుంటుండే. ఇప్పుడు బోర్లో పడుతున్నాడు, చిన్నగా పాకడానికి కూడా ట్రై చేస్తుండు. వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనము 24/7. అట్లాగే మనం పని కూడా చేసుకోవాలి. చాలా డిఫికల్ట్ ఫేజ్ ఇది. ఇలాంటి ఫేజ్లో మనం వాష్రూమ్ వెళ్ళాలన్నా కష్టమే, వాడిని వదిలి ఏదైనా పని చేసుకోవాలన్నా కష్టమే. ఊరికి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒక్క సెకండ్ అబ్జర్వ్ చేయకపోయినా దేనికి కొట్టుకుంటాడో, దేనికి తాకుతాడో అనే టెన్షన్ ఉంటుంది మనకి. మధ్యలో వాడిని పాంపర్ చేస్తూ ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటున్నా. చాలా వర్క్ ఉండే ఈ వీకెండ్ అయితే. మొత్తానికి మా సిచ్యువేషన్ అయితే మేమిద్దరం ఒక మిషన్స్ లాగే ఉంది. వర్క్ వేసుకోవాలి, ఇంట్లో వర్క్ వేసుకోవాలి, సింబాని చూసుకోవాలి. సో దీంతోనే సరిపోతుంది మొత్తం. ఇంకా కొన్నిసార్లు వాడు అస్సలు ఒప్పుకోడు. వాడిని ఎత్తుకునే వరకు కొన్ని పనులు ఇంకా వాడిని ఎత్తుకొనే చేయాల్సి వస్తుంటుంది. ఇంకా కిచెన్ క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా వాడికి ఫుడ్ పెట్టే టైం కూడా అయిపోయింది. ఈరోజైతే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ వేసుకొని వాడికి యాపిల్ ప్యూరీ కూడా చేయాలి. నేను ఏం చేస్తా అంటే, ఏదన్నా పప్పు ఉడకబెట్టి దాంట్లోనే వీడికి యాపిల్ ప్యూరీ అట్లా స్టీమ్ చేసేస్తా. సో మధ్యాహ్నానికి ఒక పని కూడా సేవ్ అవుతుందని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉంటా. వాడు అప్పటికే చాలా ఏడుస్తుండు. సో ఇంకా నాకు చట్నీ వేసుకునే టైం కూడా లేదు. ఇంకా ఇంట్లో ఉన్న పికిల్తోనే సరిపెట్టుకున్నా ఈ రోజుకైతే. ఈ గ్యాప్లోనే వాడు డ్రెస్ కూడా పాడు చేసుకున్నాడు. అన్ని క్లీనింగ్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ వీడి క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది. వీడిని ఇంకా రెడీ చేసి
నెక్స్ట్ వాడిని ఆడుకోవడానికి అక్కడ పెట్టి మనం తింటూ ఉండాలి. ఇంకా వాడికి కూడా ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసిన. వాడు తినేదానికన్నా ఒక 2 to 3 times క్వాంటిటీ ఎక్కువనే వేస్తా. వాడు బయటకు పడేయడం ఎక్కువ ఉంటుంది తినడం కన్నా. ఇంకా ఈ వర్క్ అయిపోగానే నా పర్సనల్ వర్క్ ఉంటుంది. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో సింబాడి పోస్టులు పెట్టడము, యూట్యూబ్లో వీడియోలు పెట్టడము, అది గ్యాప్లో వేసేసుకుంటా. అప్పుడు సింబాడి రీల్ పోస్ట్ చేస్తున్నా ఆ వీడియో. ఇంకా తర్వాత వీడికి చాలా ఫోన్స్ వస్తాయి. మా ఇంట్లో వాళ్ళందరూ ఫోన్లు చేస్తారు. ఇంకా నాకు టైం దొరికినాక వాటర్ పెట్టేసిన, వేడి వాటర్ వీడికి స్నానం కోసం. ఈ గ్యాప్లో వీడికి ఇంట్లో అందరితో ఫోన్లో మాట్లాడిచ్చేస్తా. ఈ టైంలో వీడు చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎవరైనా ఫోన్లో మాట్లాడిననుకో మంచిగా రెస్పాండ్ అవుతాడు. మధ్యాహ్నం అయిందనుకో వాడు 3కి పడుకుంటాడు మళ్ళీ. అప్పుడు ఇంకా క్రాంకీగా బిహేవ్ చేస్తాడు, మాట్లాడాడు. సో మార్నింగే మాట్లాడిపిస్తా ఎవరితోనైనా మాట్లాడిపియాలంటే నేను. ఆ తర్వాత స్నానం పోస్తా. మనలాగా ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉండదు, ఈ టబ్బులోనే చేపియాల్సి ఉంటుంది. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు కాళ్ళ మీద పోయాను, ఎందుకంటే వాడు ఆగాడు. చిన్నపిల్లల బాత్ టబ్ ఉంటుంది, దాంట్లోనే వాడికి స్నానం చేపిస్తా. ఆ తర్వాత వాడికి మాయిశ్చర్ పెట్టి డ్రెస్ వేసి కొంచెం మళ్ళీ విండోలో అన్నీ చూపెట్టి అన్ని మాటలు చెప్పి పడుకోబెడతా. కొంచెం ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుకుంటే వాడు ఎక్కువ. ఆ గ్యాప్లోనే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతా. చూడండి, నేను ఫ్రెష్ అప్ అయ్యే గ్యాప్లోనే వాడు లేచేసిండు. వాడికి ఇక్కడ ఒక ఫోన్ సెటప్ పెట్టి నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తా. లేకపోతే ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు కదా వాడు. ఏడవగానే ఇంకా వెంటనే రావాల్సి ఉంటుంది. ఇంకా లేచేసిండు కదా, ఇంకా నేను రెడీ అయిపోయి నెక్స్ట్ పూజ చేసేసి అంతే. ఇంకా మళ్ళీ లంచ్కి స్టార్ట్. నాకు ఒక్కదానికే కదా లంచ్. ఒక్కదానికే ఉన్నప్పుడు మ్యాక్సిమం నేను చేసుకునే కర్రీ టమాటా కర్రీ. సింపుల్గా అయిపోతుంది. 2 టమాటాలు కట్ చేసి ఉప్పు కారం వేస్తే అయిపోతుంది కదా. నేను టమాటా కర్రీ ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఒక్కదాన్ని ఉన్నప్పుడు. మార్నింగ్ ఎక్కువసేపు స్ట్రోలర్లో ఉన్నాడు కదా, ఇంక ఒప్పుకుంటలేడు. స్ట్రోలర్లో పడుకోబెడితే ఏడుస్తున్నాడు. ఇంకా అవన్నీ ఎత్తుకొని కొన్ని పనులు చేసుకొని మళ్ళీ తినేసిన. నాకు ఫోటోషూట్లు వేసుకోవడానికి వీకెండ్లోనే టైం ఉంటుంది. ఇంకా వాడికి ఫోటోషూట్కి అంతా ప్రిపేర్ చేసి వాడిని కొన్ని ఫోటోలు తీసి ఇంకా వాడిని పడుకోబెడతా. ఇంకా మధ్యాహ్నం 3 గంటలకు పడుకుంటాడు. ఒక్కసారి పడుకున్నాడు అనుకో 2 గంటలకు ఒకసారి లేచి పాలు తాగి పడుకుంటాడు అంతే. మధ్యలో ఇంకా లేవ్వడు. మళ్ళీ ప్రొద్దున 3 గంటలకే లేస్తాడు. వీడు పడుకునే గ్యాప్లోనే మిగతా ఏమన్నా పనులుంటే చేసుకుంటా. డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసిన. వీడికి విటమిన్ డి డ్రాప్స్ వేయడం మార్నింగ్ మర్చిపోయినా, అందుకోసం ఇప్పుడు వేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.